భగవంతుని మీద భారం వేస్తున్నాను. మహి, అమ్మా ఐశ్వర్య, పదండి. జాగ్రత్త నాన్న. జాగ్రత్త బ్రో. పార్వతి, ఎందుకిలా? అమ్మ దయ్యుంటే మన ముగ్గురం క్షేమంగా ఉంటాం. లేకుంటే అమ్మలోనే కలిసిపోతాం పెద్దబాబు గారు. అమ్మ ఆశీర్వాదం నాకు కాదు, నాకన్నా నా దేవతకి ముఖ్యం. నన్ను కొడతావే పార్వతి? మోగదాన్నైతే మాత్రం నాలో జ్వలించే ఆక్రోశాన్ని కాగితంలో రాయలేననుకున్నావా? చీపురు గంగా భవాని బిఏ చదివిందే. యా నేను చెక్ చేశాను, నో ప్రాబ్లం. మీరు ఇమీడియట్ గా సెండ్ చేసేయండి. ఓకే డాడ్. చిన్నబాబు, పార్వతి పెద్దబాబు దగ్గరే ఉంది కదా? అవును డాడ్, వదినుంటే బ్రోకి త్వరగా నమైపోతుంది. పార్వతి ఉంటే చాలు అంకుల్, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. కానీ అఖిల ఇంటికి వచ్చిందంటే భవానీ లేనిపోనివి కల్పించి చెప్పేస్తుందేమోనని భయంగా ఉంది. యూ డోంట్ వరీ డాడ్, పిన్నికి అసలు నోటి మాట రాదు కదా. ఏమంటున్నావు మహి? గొంతులో తింటున్న యాపిల్ ఇరుక్కుంది డాడ్. మహి, భవానీ ఆంటీ చెప్పలేకపోయినా లెటర్ రాసి ఆంటీకి చెప్పాలనుకుంటుంది. పేజ్ నంబర్ 1. అంటే ఇంకెన్ని పేపర్లు రాస్తుందో? ఏంటి చేయి చూపిస్తున్నావు? ఓ, 10 రూపీస్ కావాలా? ఏం రాసిందో చదువు చిన్నబాబు. అలాగే డాడ్. చెత్తగా రాసిన ఇందులో ఫీల్ మాత్రం ఉంటుందిలే డాడ్. నేను చదువుతాను, మీరు వినండి. గౌరవనీయులైన మహారాజు శ్రీ ఘట్టమనేని ఆడపులి అఖిలాండేశ్వరి సోదరికి
తోడి కోడలు చీపురు గంగా భవాని అశ్రునయనాలతో ఆర్తనాదాలతో రాయునది. అబ్బో, ముఖరంధ్రమైన నూటియందు మాట రాకుండా చేసిన చిన్నబాబు మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగు పిన్ని, నా బాధను వర్ణించవచ్చిన ఇది ఒక ధారావాహిక కార్యక్రమగును. ఓ, జీ తెలుగులో ప్రసారం చేసిన ఎడ్లా అది 1000 ఎపిసోడ్లు దాటవచ్చునంట. అబ్బబ్బబ్బబ్బా పిన్ని, నీకు చాలా టాలెంట్ ఉంది. డాడ్ పుంకాలు పుంకాలుగా రాసింది. పిన్ని, ఆ పేపర్లు కూడా ఇటు ఇవ్వు. ఐస్ తీసుకో. అబ్బబ్బా, బానే బరువు ఉంది పిన్ని, నీ లెక్క. ఆంటీ, నువ్వు కంప్లైంట్ ఇవ్వకుండా కావ్యం రాసావు. అలా రాస్తే ఇదిగో ఇలాగే చించి ముక్కలు ముక్కలు చేస్తాం పిన్ని. గుండె పగిలిపోయిందా పిన్ని? గుండె పగిలిపోయిందా? భవానీ, నీకు మాటలు రావాలి అంటే ఇలాంటి మాటలు రాయకూడదు. చిన్నబాబు చిన్న కోడలు చెప్పినట్టు వింటే మళ్ళీ నువ్వు మామూలుగా మాట్లాడేట్టు చేస్తాను. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే నీకు అంత మంచిది. వెళ్ళు ప్లీజ్. పెద్దబాబు గారు, ఏంటైనా అది మాట్లాడండి పెద్దబాబు గారు. అమ్మోడు తల్లి నీ మీద భారం వేసి ప్రసాదం అట్టుకొచ్చి తినిపించాను. కానీ పెద్దబాబు గారికి జ్వరం ఎక్కువ అవుతున్నది, కానీ తగ్గట్లేదు. పెద్దబాబు గారు ఒకసారి మాట్లాడండి. పార్వతి, కష్టంగా ఉంది, నోరెండుకుపోతుంది. అంతా నా వల్లే. మిమ్మల్ని హాస్పిటల్ కూడా పోనివ్వకుండా చేసినాను. పోదాం, ఇప్పుడే పోదాం రండి. వద్దు పార్వతి, ఇప్పుడు ఎక్కడికి రాలేను. అయ్యగారు వాళ్ళైనా పిలుచుకొస్తాను. వద్దు పార్వతి, ఈ చెయ్యి వదిలి వెళ్ళొద్దు. అమ్మోడు తల్లి, ఏం జరుగుతోంది? నా దేవుణ్ణి కాపాడతావన్న నమ్మకంతోనే వచ్చాను కదా. పెద్దబాబు గారు, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. పెద్దబాబు గారు, లేవండి. జాగ్రత్త, తాకండి. నా వల్ల కావడం లేదు పార్వతి, కష్టంగా ఉంది. అట్ట అనకండి పెద్దబాబు గారు, తాకండి.
అమ్మా, నా భర్త నువ్వు తీసుకుపోవాలనుకుంటే నన్ను, నా కడుపులోని బిడ్డని, ముగ్గురిని కలిపి తీసుకుపో. అడ్డు చెప్పకుండా వచ్చేస్తాం. శరీరాలు వేరేనా, మా ప్రాణాలు మాత్రం ఒక్కటే. వదలను, నా దేవుణ్ణైతే వదలను. ఇట్టాకి పట్టుకునే ఉంటాను. నువ్వు నా ప్రాణం తీస్తానంటే తీసే, మమ్మల్ని మటుకు వేరు చేయాలని చూడకమ్మా. వేరు కాలేము. మేం ముగ్గురం ఒకే స్థితి మీదైనా కాలిపోతాం, కానీ ఒకరు కాలిపోతుంటే కన్నీళ్లతో మంటల్ని ఆర్పలేము. పోతాం, చచ్చిపోతాం. నా భర్తకి బాగవ్వకపోతే ఈ బతకే వద్దని దూరంగా, ఈ ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతాం. మనిషికి భారమైన మనసుకు దూరమెంత, ఎక్కడ ఉన్నా విడదు నీ చెంత. గాలి మేడలు గాలిలోనే, నీటి రాతలు నీటిలోనే కలిసిపోయే కథలు విన్నానే. కడకున కథలో జరిగేనే, చిగురాకుల్లో నా దాగున్న కొమ్మ కోకిల వేదన వింటుందా. గడిగుండల్లో నా ఆవిరైపోయి కన్నీరై కారిందే నేడే. ఓ ఫోన్ రావట్లేదేంటి? హ, రావాలి. ఘట్టమనేని దేవేంద్ర, మేగోటి పార్వతి విషం కలిపిన ప్రసాదం తిని చచ్చిపోయారన్న వార్త రావాలి. హ, నేను హెడ్లైన్స్ చూడాలి. జనాలు బోర్ బోర్ మంటుంటే వినాలి. మేడం, ఏంట్రా? ఎంత వెతికినా ఆ డాక్టర్ దొరకలేదు మేడం. తప్పించుకొని పారిపోయాడేమో. పోనీలేరా, వాడు బతికి బట్ట కట్టి నిజం చెప్పినా వినేవాడు ఎవ్వడూ లేడు. దేవ ఈ పాటికే చచ్చిపోయుంటాడు. పార్వతి గుండె ఆగిపోయుంటుంది. తాజా వార్తలు ఇంకా రావట్లేదేంటా అని చూస్తూ ఉన్నాను. నేనెదురు చూడ్డమేంటి? ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ ఇల్లంతా ఏడుపుతోనే ఉంటుంది. హా, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, లేవండి. పెద్దబాబు గారు, మీకు నయం అయిపోయింది. సాన వరకు మచ్చలు బొబ్బలు తగ్గిపోనాయి. ఆ అమ్మోడు తల్లి మిమ్మల్ని కర్ణించి చూసారా? అవును పార్వతి, నీ కష్టం ఫలించింది. నీ గోడ అమ్మవారు విన్నారు. జ్వరం కూడా లేదు, మాట కూడా స్పష్టంగా వస్తుంది. ఎవరు లిఫ్ట్ చేయట్లేదేంటి?
శవాల ముందు పడి గుండెలు బాదుకుంటున్నారేమో. ఇంకొకసారి ట్రై చేస్తాను. ఎవరో ఫోన్ చేస్తున్నారు, అట్టుకొస్తానుండండి. చూడండి పెద్దబాబు గారు. పర్వాలేదు పార్వతి, మాట్లాడు. హలో. హలో, ఎవరు? పార్వతా? పార్వతిని మాట్లాడేది. మీరెవరు? అదేంటి, నువ్వింకా బ్రతికే ఉన్నావా? నీలంబరి? ప్రసాదంలో విషం కలిపాను. అది తిన్నా కూడా నువ్వు బ్రతికే ఉన్నావంటే ఆశ్చర్యంగా ఉంది. నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కదే. నువ్వు మారవే. నువ్వసలు మనిషివైతే కదా. ప్రాణం తీసేది పోసేది దేవుడు. నీలాంటి దయ్యాల చేతుల్లో మేమెట్టా సత్తామనుకున్నాం. నీలాంబరే, దేవా, నువ్వు కనబడితే చచ్చిపోతావు నాకు తెలుసు. తప్పించుకొని తిరుగుతున్నావు. మమ్మల్ని ఏదో చేయాలని ప్రయత్నించి కుక్క చావు చావుకో. ఫోన్ పెట్టే. ఎంత మాట అన్నారు? అసలు ప్రసాదం తిన్నారా? తింటే వాళ్ళెందుకు చావలేదు? ఏం జరుగుంటుంది? అంటే ఆ అమ్మోరు తల్లి కూడా వాళ్ళని కాపాడి నన్ను ఏడిపిస్తుందా? ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వదలనే పార్వతి, వదిలే సమస్య లేదో. అది పిరికిదిలే పెద్దబాబు గారు. దాని గురించి ఆలోచించకండి. మీరుండండి, నేను ఇప్పుడే వస్తాను. నోరు తెరవండి పెద్దబాబు గారు. ఏం చేస్తున్నావు పార్వతి? వేపాపు గోలికలు 3 మింగాల. వద్దు పార్వతి, ఎంత చేతిగా ఉంటాయో తెలుసా? వద్దు, చక్కెర తీసుకునిరా. చక్కెర తింటే ఫలితం ఉండదు. హిట్టాగే తినాలా. మింగండి. చాలా కష్టం పార్వతి, ప్లీజ్. ప్రేమతో చేశాను శ్రీవారు, కాదనకండి. తినండి. చాలా చేదుగా ఉంది పార్వతి, ప్లీజ్. చేదు వాసన వస్తుంది పార్వతి. ఇదేం పరీక్ష? ఇప్పుడు నీళ్ళు పోసుకుంటారు కదా, పోతాదిలే. నా శ్రీమతి కూడా పసుపు రాస్తే ఎంత బాగుంటుంది. అమ్మోరు పోసింది మీకు కదా. ఈ దేవత నాకు ప్రాణం పోసింది కదా. పెద్దబాబు గారు, నువ్వు నీళ్లు పోయాలంటే పసుపు రాయాలి. పెద్దబాబు గారు, అబ్బా ఏంటిది? ఆగండి. పార్వతి, ఇప్పుడు నేను పసుపు రాస్తాను. అబ్బా, అయ్యో కంట్లో ఏదో పడినది. పార్వతి, ఒక్క నిమిషం ఆగు. పార్వతి, పోయిందా?